స్వాపింగ్ మిషన్. నోబితా, మళ్ళీ నీకు టెస్ట్ లో 0 వచ్చింది. నువ్వు అసలు చదువుతున్నావా లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మీ డాడీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక్కసారి కూడా 0 తెచ్చుకోలేదు తెలుసా? అంటే నేను మీ కొడుకుని కాదంటున్నారా మామ్? చెప్పండి. నేను మీకు పుట్టలేదు, ఎక్కడో రోడ్డు మీద దొరికాను కదా. ఏమో, ఒకవేళ అలాగే అయి ఉంటుంది. నేను వాళ్ళకు పుట్టలేదట, అడాప్ట్ చేసుకున్నారట. లేదు నోబితా, ఊరికే ఉంటారు. మామ్ కోపంలో ఉండి ఏదో అలా అనేసి ఉంటారు. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోకు. కాదు, నన్ను ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నారని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటి? ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు నోబితా. నువ్వు అనవసరంగా నన్ను ఆపాలని ట్రై చేయకు. ఇవాళ నోబితాకి ఏమైంది? అక్కడ ఉండడం నా వల్ల కానే కాదు. మళ్ళీ ఆ ఇంటికి నేనెప్పటికీ వెళ్ళను. నీకేమైంది? అరే నోబితా, ఏం చెప్పమంటావ్? ఇంట్లో వాళ్ళు నన్ను ఏం తప్పు జరిగినా సరే మామ్ నన్ను చిత్తగొడుతున్నారు. జియాన్ నిజంగా వాళ్ళ పేరెంట్స్ తో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. యు ఆర్ రైట్ నోబితా. జియాన్, నా మాట విను. నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఓకే, మనమిద్దరం ఈ ప్రపంచంలో వెరీ అన్ఫార్చునేట్ చిల్డ్రన్. సునియో, నువ్వు కూడా ఇల్లు వదిలి వచ్చేసావా ఏంటి? సునియో, రా, త్వరగా వచ్చి స్నాక్స్ తిను. నా తాతగా లేదు. ఏమిటి, నీ కొంట్లో బాగోలేదా? అబ్బే లేదు. వెంటనే మా మామకు డాక్టర్ ని కూడా పిలిచారు. అవి నా మీద ఓవర్ గా కేర్ తీసుకుంటున్నారు. అందుకే నన్ను మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బాగా చెడగొట్టారు. ఏంటిది జియాన్, అలా అనకు. మీకు మీ పేరెంట్స్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ స్వాపింగ్ మెషిన్. మీకు నచ్చిన ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు రెడీనా? నేను సిగ్నల్ ఇవ్వగానే మీరు బటన్ ని ప్రెస్ చేయండి. ఏంటి, ఈ బటన్? ఎస్, ఆ బటన్. అప్పుడు ఏ కలర్ వస్తే వాళ్ళే మీ ఫ్యామిలీ. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. మళ్ళీ మీ ఇంటికి వెళ్తానని చెప్పకూడదు. అందరూ చెప్పండి, మీకు నా కండిషన్ ఓకేనా? టెల్ మీ. ఆఫ్ కోర్స్, మాకు ఈ కండిషన్ నచ్చింది. మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళం, అర్థమైందా? మా ఇల్లంత ఘోరమైన ప్రదేశం ఎక్కడా ఉండదు. ఆ ఇంటికి నేను ఎప్పటికీ వెళ్ళను. అయితే ఓకే, హియర్ ఐ గో. రెడీ, స్టడీ, గో. ఒక్కరోజు ఏంటంటే వాళ్ళ మామ్స్ వాళ్ళకి గుర్తొస్తారు. నాకు బాగా తెలుసు. చూడు జియాన్, నీకో మాట చెప్తాను, ఏమనుకోకు. నీతో ఉండటం నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఇక్కడ ఉండకపోతే నోబితా ఉన్న చోట ఉంటావా ఏంటి డోరేమోన్? త్వరగా డోరేమోన్, నాకు ఏదైనా గ్యాడ్జెట్ తీసివ్వు ప్లీజ్. విసిగించకు. నేను ఎవరు పడితే వాళ్ళకి నా గ్యాడ్జెట్స్ ని ఇవ్వను. ఎందుకలా? నీకంటే నోబితా మామ్ నిజంగా చాలా మంచిది. ఎగ్జామ్ కి చదవమని నన్ను అస్సలు విసిగించదు, తెలుసా నీకు? అప్పుడే ఏం చూసావు జియాన్? మార్క్స్ రాని అప్పుడు తెలుస్తుంది. నువ్వేమంటున్నావు? చెప్పేదంటూ సరిగ్గా చెప్పు. సునియో, చెప్పేది వినపడుతోందా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇది నా షాప్. త్వరగా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆకలిస్తే ఏదైనా పెట్టుకుని తిను. ఓకే, గాట్ ఇట్. ఇంకా ఇక్కడే ఉన్నావే? అదేంటంటే మా మామే నాకెప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తారు. మామ్ చేంజ్ చేస్తారా? నేను నీకు డ్రెస్ చేంజ్ చేయను, అర్థమైందా? మర్యాదగా వెళ్లి నువ్వే నీ డ్రెస్ చేంజ్ చేసుకో. నాకు ఇక్కడ షాప్ లో బోలెడన్ని పనులుంటాయి, తెలుసా సునియో? ఇది కూడా వినటానికి బానే ఉంది. ఓకే, జాలీగా ఫుడ్ తిని హ్యాపీగా ఆడుకుంటాను. వావ్, ఈ రేడియో కంట్రోల్డ్ కార్ అంటే నాకు ఎంత ఇష్టమో. నేను సునియో ఇంట్లో ఉంటే ఇక సునియో టాయ్స్ అని నాకే సొంతం. వావ్, ఇక ఈ టాయ్స్ తో జాలీగా ఆడుకోవచ్చు. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ. నోబితా, చెప్పండి మా.
ఎందుకంత తక్కువ మార్క్స్ వచ్చాయి? సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అయినా ఇందులో నీ తప్పేం లేదులే. తప్పంతా ఆ ట్యూటర్దే. ఆయన పంపించేసి కొత్త ట్యూటర్ ని అరేంజ్ చేసుకుందాం. ఓకే, నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను నోబితా. ఈ మార్క్స్ ని తెలుసుకుని వరి అవ్వకుండా చక్కగా కేక్ తిని జాలీగా టాయ్స్ తో ఆడుకో, సరేనా? బాయ్. ఇదొక డ్రీమ్ లా ఉంది. ఫెయిల్ అయినా కూడా నన్ను ఎవరు తిట్టట్లేదు. సోనియా మామ ఎంత మంచివారు, నన్ను అస్సలు కోపగించుకోవట్లేదు. నేనే జియాన్ని, నేనొక హీ మ్యాన్ ని. నీకోసం టవల్ ఇక్కడ పెట్టాను, తీసుకో. ఓకే మామ్. హే జియాన్, నిన్నొకటి అడుగుతాను, అబద్ధాలు ఆడకుండా నిజం చెప్తావా? నీ మామ్ నీకు గుర్తుకు రావట్లేదా? అసలు గుర్తుకు రావట్లేదు. మా ఇంట్లో బాత్రూమ్ చాలా చిన్నదిగా డర్టీగా ఉంటుంది. నేనేం చేసినా సరే మా మామ్ కి అస్సలు నచ్చదు. నోబితా మామ్ ఇస్ వెరీ నైస్. ఐ లైక్ హర్ సో మచ్. విచిత్రంగా ఉంది, వాళ్ళెవరికి వాళ్ళ మామ్స్ గుర్తుకు రావట్లేదు. లేడీస్ వెల్కమ్ వెల్కమ్, దయచేసి రండి. స్పెషల్ ప్రైసెస్, మీకు కావాల్సినవన్నీ కొనుక్కోండి రీజనబుల్ రేట్స్ లో. వెల్కమ్ వెల్కమ్. లాలా 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 లాలా. ముందుగా నేను దేని తినాలి? ఓకే, దీన్ని తింటాను. వీళ్ళందరూ ఈ ఫుడ్ తింటారా? ఎనీవేస్ చాలా బాగుంది. వీళ్ళు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇన్విజిబుల్ వీల్. డోరేమోన్, ఏదైనా మిస్ అయిందా? వాళ్ళ పాటికి వాళ్ళ ఇల్లుకి చేరుకోవాలి, కానీ టైం అది ఇరిగిపోయింది. వెరీ బ్యాడ్. అవునా డోరేమోన్, నిజమా? కానీ వాళ్ళెవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేదు. ఇలాగే ఉంటే చాలా కష్టమైపోతుంది. ఏం చేయాలి? ఇక నేను ఇంతకంటే తినలేను. అప్పుడే వద్దంటే ఇలా మొహమాట పడకుండా ఇంకాస్త తిను. ఏంటి ఇంకాస్త తినాలా? అవలు కాదు. అరే, ఎందుకు అంటున్నావు? నీకు ఒంట్లో బాగుండలేదా? వెళ్ళు, వెంటనే డాక్టర్ పిలుచుకురా. ఏంటి డాక్టర్ ని పిలుస్తారా? డాక్టర్, త్వరగా చూడండి, నోబితాకి ఏమైంది? సరిగ్గా చెక్ చేయండి. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. ఏం కదా, నా స్టమక్ ఫుల్ అయిపోయింది. పర్వాలేదు, దీన్ని కూడా తిను. ఇక ఇక్కడ నుంచి అంగుళం కూడా కదలలేను. నోబితా, ఈయన నీ కొత్త టీచర్. ఇవాళ నుంచి ఈయన నీకు ట్యూషన్ చెప్తారు. ఓకే, ఈయన చాలా టాలెంటెడ్. నోబితా, నీకు నచ్చారా? నాకు తెగ నచ్చేశాడు. ఏమని చెప్పమంటావు జియాన్? నా బాధని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకంతా అర్థమైంది. నీకు జియాన్ ఇంట్లో ఎలా ఉంది? జియాన్ మామ్ నన్నేమి టెన్షన్ పెట్టడం లేదు. నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. జియాన్ మామ్ నిజంగా నైస్ లేడీ. మొదట్లో అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు నాకు నోరు తెరిస్తే చాలు కొడుతున్నారు. నాకు ఎప్పుడు భయంగానే ఉంది. ఏం నచ్చలేదు. అవును, నాకు కూడా. నోబితా మామ్ కి నా మార్క్స్ తెలిసిపోయాయి. మా మామ్ తోటి నేను ఒక్కనే అడ్జస్ట్ అవ్వగలను. బయట వాళ్ళు ఎవరు అడ్జస్ట్ అవ్వలేరు. అవును జియాన్. అంతా బాగానే ఉంది, కానీ తను కొట్టట్లేదు, తిడుతున్నారు. ఇలా చూడు, నీకు టెస్ట్ లో 10 మార్క్స్ ఎందుకు వచ్చే? సరిగ్గా చదవలేదా? ఏంటలా పోజిస్తున్నావు జియాన్? లేదు, ఏం లేదు మామ్. నాకు తిడితే సరిపోదు, నన్ను బాగా తంతేనే చదవాలనిపిస్తుంది. అవునా? నిజంగానే అంటున్నావా? అవును, హోంవర్క్ చేద్దామంటే డోరేమాన్ నాకు గ్యాడ్జెట్ కూడా ఇవ్వడం లేదు నోబితా. షిజుకా, చూసావా? వాళ్ళకి ఇప్పుడిప్పుడే వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తొస్తున్నట్టున్నాయి. అవును, అందరూ వాళ్ళ మమ్మీస్ ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. నీకు తెలుసుగా, మనం ఈ విషయం డోరేమాన్ కి చెప్పకూడదు. మనం మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళాలని డోరేమోన్ ని అడగలేము కదా. మన మాట తప్పు అని డోరేమోన్ కి ప్రామిస్ చేశాం కదా. ఇక మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళలేం జియాన్. ఇలాగే ఉండిపోవాలి. బాధపడకండి, ఆగండి. See you later. ఓకే. చూసావా డోరేమోన్? చూస్తున్నాను. వాళ్ళు వాళ్ళింటికి వెళ్ళిపోతున్నట్టున్నారు. మర్చిపోయారనుకుంటాను. జియా, నాగు, నా ఇల్లు అటు కాదు. మీ ఇల్లు సరే, కానీ నేను నా ఇంటికి వెళ్తున్నాను నోబితా. సరిగ్గా చెప్పావు. అవును నోబితా, నాకు మా ఇంటికి వెళ్ళాలనుంది. అందుకే
నా మాట వినండి. డోరేమాన్ చెప్పు డోరేమాన్. నేను ఇప్పుడు ఊరికినే ఆల్ ఆఫ్ యు ఫర్గెట్ యువర్ ప్రామిస్. నిజంగానే అంటున్నావా? అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు కదా డోరేమాన్. ఐఎమ్ ఆల్సో. నోబితా మళ్ళీ నీకు 0 మార్క్స్ ఎందుకు వచ్చాయి చెప్పు. నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవే. ఇవాళ ఒక్కరోజు నన్ను అడగనివ్వండి మామ్, ప్లీజ్ మామ్. నాకేమనిపిస్తుందంటే నోబితా వాళ్ళ మామ్ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇలా గొడవ పట్టడం కామన్. చదువు అంటే లక్ష్యం లేకుండా పోయింది. గుడ్ టైం మెషిన్. అందరూ శ్రద్ధగా వినండి. వచ్చే శనివారం మీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది. ముఖ్యంగా ఈ ఓరల్ టెస్ట్ గురించి మీ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. నాకు బాగా నచ్చింది. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. నోబితా ఇప్పుడు నీ టర్న్. ఏది పైకి చదువు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 4 into 2 is equal to. నోబితా ఏం చేస్తున్నావు? నేను చదవమన్నది లాంగ్వేజ్ బుక్ ని. నీ లాంగ్వేజ్ బుక్ ఎక్కడ పెట్టావు? తేడా మర్చిపోయాను. ఇవాళ నాకు నిజంగా చాలా బ్యాడ్ డే. డోరేమాన్ ఆ తర్వాత తన మూడ్ చాలా పాడైపోయింది. ఆ విషయాన్ని నేను సీక్రెట్ గానే ఉంచాలనుకుంటున్నాను. ఏంటి? ఆ తర్వాత ఏమైందో చెప్పు నోబితా. ఏం లేదు డోరేమాన్, ఊరికేనే నేను అలా మాట్లాడానంతే. అవునా, అలాగా? కానీ ఇంతవరకు నేను అలాంటి నోటీసులు చూడలేదే. సరే, ఇంతకీ ఎవరి మూడు పాడైంది? నోబితా ఇలా రా. షిజుకా మామ్ నాకంతా చెప్పేశారు. ఇంత ఇంపార్టెంట్ నోటీసుని ఇప్పటిదాకా నువ్వు నాకెందుకు చూపించలేదు? ఈసారైనా కష్టపడి ప్రిపేర్ అవ్వు. మళ్ళీ ఇంకోసారి అందరి ముందు నేను తలదించుకునేలాగా చెయ్యకు. చెప్పింది బుర్రకెక్కిందా నోబితా? ప్లీజ్ డోరేమాన్, నన్ను మంచి స్టూడెంట్ లా చేసే గ్యాడ్జెట్ ఏదైనా నీ దగ్గర ఉందా? చూడు నోబితా, నాకు నీకు హెల్ప్ చేయాలనే ఉంది. నాకు హెల్ప్ చేసేది నువ్వు ఒక్కడవే డోరేమాన్. కానీ బాగా చదివి మంచి స్టూడెంట్ అనిపించుకోవటం నీ రెస్పాన్సిబిలిటీ. ఏంటి చెప్పింది నీకు అర్థమైందా? ఏమొద్దు గానీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చేలా నాకు హెల్ప్ చేయవా? అలా చేస్తే నువ్వు లేజీ అయిపోతావు. నువ్వు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా నా గ్యాడ్జెట్ యూజ్ చేస్తావు. ఇక్కడ నుంచి నీకు హెల్ప్ చేయను, అర్థమైందా? కష్టపడి చదవమంటున్నాను కానీ నేను ఇంత హోప్లెస్ గా ఎందుకున్నాను? మామ్ నాలో గుడ్ క్వాలిటీస్ ని రికగ్నైజ్ చేయట్లేదు. నేనేం చేయాలి? ప్లీజ్ నోబితా, నువ్వు అలా ఏడవకు. ప్రీవియస్ ఎగ్జామ్స్ తర్వాత మామ్ ఎంత అప్సెట్ అయ్యారో నీకు తెలుసు కదా. తినటానికి మనకి డోరా కేక్స్ కూడా ఇవ్వలేదు. నీకు అది గుర్తుందా లేదా? అవును, ఆ రోజు డోరా కేక్స్ ఇవ్వలేదు. డోరా కేక్స్ కోసం నేను ఏవైనా చేస్తాను. గుడ్ టైం మెషిన్. ఈ మెషిన్ హెల్ప్ తో నువ్వు 1 week లేక 1 month లక్కీగా ఉంటావు నోబితా, అర్థమైందా? ఈ మెషిన్ ఫ్యూచర్ నుంచి లక్ అంతా గ్యాదర్ చేస్తుంది. నిజంగా సూపర్. నేను ఎగ్జామ్ టైమ్ లో ఈ లక్ ను పూర్తిగా యూజ్ చేసుకుంటాను. నేను గుడ్ స్టూడెంట్ అవడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోకు, ఇది నీ లక్ అంతా గ్యాదర్ చేస్తుంది. ఒకసారి లక్ ని యూజ్ చేస్తే తర్వాత అన్లకి అయిపోతావు. అలాగా? అయినా పర్వాలేదు డోరేమాన్. ఓకే నోబితా, ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దామా? ఆర్ యు రెడీ నోబితా? టెల్ మీ. ఈ మిషన్ ఇంత పవర్ఫుల్ అని నాకు కూడా తెలియదు నోబితా, కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్, ఇది నీకు మంచి చేస్తుంది. నోబితా ఒకసారి ఇలా రా. ఓకే మామ్, వస్తున్నాను. చూసావా, నీ లక్ ఇప్పుడు వర్కౌట్ అవుతోంది. నోబితా, ఇంట్లో సోయా సాస్ అయిపోయింది. నువ్వు మార్కెట్ కెళ్ళి తీసుకొస్తావా? ఒకవేళ డబ్బులు మిగిలితే నువ్వు చాక్లెట్స్ కొనుక్కో, సరేనా? ఇందులో వింతే ఉంది. మామ్ ఎప్పుడూ ఇలాగే అంటారు. అప్పుడే తొందరపడుకు, వెయిట్ అండ్ సీ నోబితా. డోరేమోన్, నాకు చాలా థర్స్టీగా ఉంది. పదం, మనం వెళ్ళి ఒక జ్యూస్ తాగుద్దాం. కమాన్. Congrats, you're a winner. You win another can of juice. ఇది ఎక్సలెంట్. ఇదిగో సోయా సాస్ తీసుకో. ఇదిగో నీకోసం ఒక లాటరీ టికెట్ కూడా తీసుకో.
అక్కడికి వెళ్లి నీ లక్ ఎలా ఉందో టెస్ట్ చేసుకో వెళ్ళు. కానీ ఒక్క ఛాన్సే, అర్థమైందా? ఇది నీ టికెట్ చూపించు. ఓకే, ఇంతకీ నీకు వచ్చిన ప్రైజ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా స్ట్రేంజ్ గా ఉంది. లిసన్, గుడ్ లక్ నోబితా. కంగ్రాచులేషన్స్, నువ్వు బ్రహ్మాండమైన రిమోట్ కంట్రోల్ కార్ ని గెలుచుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మంచి గ్యాడ్జెట్ గురించి నాకు ఇది వరకు ఎందుకు చెప్పలేదు డోరేమాన్? కానీ నోబితా ఈ లక్ ఎంతోసేపు ఉండదని తెలుసుకో. నువ్వు ఏమంటున్నావు డోరేమాన్? నీకే తెలుసు, యు ఆర్ నాట్ ఎ వెరీ లక్కీ పర్సన్. యువర్ లక్ వోంట్ లాస్ట్ లాంగ్, అండర్స్టాండ్? త్వరలోనే నీ లక్ అయిపోతుంది. నోబితా, ఏంటిది? నువ్వేమనుకుంటున్నావు? నీ వల్ల నాకిన్ని దెబ్బలు తగిలాయి. ఐఎమ్ సారీ. నోబితా, ఆ రిమోట్ కంట్రోల్ కార్ నాకిచ్చాయి, అది నాది, దాంతో నేను ఆడుకోవాలి. వద్దు జియాన్. అర్థమైపోయింది, నోబితా లక్ అయిపోయినట్టుంది. ఓ వావ్, జియాన్ అదరగొట్టేస్తున్నావు. జియాన్, నా టాయ్ని నాకు ఇవ్వు. ఇంకా ఆడుకోవడం పూర్తి కాలేదు, డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటది మెయిన్ రోడ్ వైపు వెళ్తోంది? అది అక్కడే రౌండ్స్ వేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఆపండి వెంటనే. ఓ నో, నా రిమోట్ కంట్రోల్ కార్. నా రిమోట్ కంట్రోల్ కార్ పూర్తిగా నాశనం అయిపోయింది. అందులో నా తప్పే ఉంది. నువ్వు విసిగించడం వల్లే ఈ విధంగా జరిగింది. అవునవును, జియాన్ చెప్పింది కరెక్టే, నేను చూశాను. పద సునియో, మనం ఇంటికి వెళ్దాం. Come on, ఇక్కడ let's ఉండకూడదు, go. త్వరగా Come పద. on. నోబితా, నీ లక్ ని యూజ్ చేసేసుకున్నావు కదా, ఇక మరో 3 రోజుల పాటు నీకే మంచి జరగదు. దేన్నైనా ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నోబితా. 3 days నోబితా, జస్ట్ 3 days. ఏంటి 3 రోజులా? ఏమైంది? రివర్ దగ్గర జారి పడ్డావా? నిన్నేమో ఇంట్లో మెట్ల మీద నుంచి పడ్డావు, మొన్నేమో స్కూల్లో పెన్స్ మీద కూర్చున్నావు. 3 రోజులే అని అనుకున్నాను, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ సాడ్. లిసన్ నోబితా, నువ్వు ఈ గ్యాడ్జెట్ ని ఇలాగే యూజ్ చేసావంటే రేపటి ఎగ్జామ్ లో నువ్వు సక్సెస్ అవుతావు, కానీ తర్వాత 1 month నువ్వు అన్లక్కీగా ఉంటావు. చెప్పేది అర్థమవుతుందా నోబితా? ఏంటి 1 month? నీ ఫీలింగ్స్ నాకు తెలుసు నోబితా. రేపటి ఎగ్జామ్ లో నువ్వు బాగా పర్ఫార్మ్ చేయకపోతే మామ్ ఖచ్చితంగా కోపగించుకుంటారు, చితగ్గొడతారు కూడా. రేపు స్కూల్లో మాస్టర్ ఏమంటారో ఒకసారి చూద్దామా? గుడ్ ఐడియా, నువ్వు చెప్పినట్టే చేద్దాం నోబితా. నేను ఈ రోజు ప్రశ్నలు అడగబోయేది లాంగ్వేజ్ లో. ఏది పేజ్ నెంబర్ 30 ఓపెన్ చేయండి. వెరీ ఫైన్, ఇవాళ నేను కరెక్ట్ బుక్ తీసుకొచ్చాను. ఓకే పిల్లలు, ఎవరు చదువుతారో చేయి పైకెత్తండి. నేను ఇది నమ్మలేకపోతున్నాను, నువ్వు చేయి పైకెత్తావేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ, శభాష్ నోబితా, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావా? సరే, ఇక స్టార్ట్ చేయి, చదువు. ఓకే. ఏంటిది? మీరోజ్ చాలా కరేజియస్ గా ఉన్నాడే. నిన్ను నమ్మి చాలా పెద్ద పొరపాటు చేశాను. నేను అనవసరంగా మీరోజ్ ని నీ దగ్గరికి పంపించాను. ఇంకెప్పుడు మీరోజ్ ని నీ దగ్గరికి పంపించాను. నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఈ స్టోరీ చాలా బోరింగ్ గా ఉంది, కానీ నువ్వు చక్కగా ఫీలింగ్స్ తో చదువుతున్నావే. నాకు ఇంకా చాలా టైం ఉంది. సన్సెట్ అయ్యే లోపు నేను అక్కడికి చేరుకోవాలి. నా కోసం ఒకరు అక్కడ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి తీరాలి. నేను వస్తానని తనకి చాలా నమ్మకం ఉంది. నాకు మరణించాలని లేదు, తన కోసం అయినా బ్రతకాలనుంది. ప్రాణాలకి తెగించైనా అక్కడికి వెళ్లాలనుంది. రన్ రన్ మీరోజ్. మీరోజ్ తన ఆత్మవిశ్వాసంతోనే ముందుకు అడుగు వేస్తున్నాడు. ఎంత అలసిపోయినా వెనక్కి తగ్గడం లేదు. నేను తన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
సూపర్ నోబితా, ఎక్సలెంట్ నోబితా. నేను నిజంగా అద్దె కట్టేశాను నోబితా. డోరేమాన్, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. నువ్వు అద్దె కొట్టేశావు. నోబితా, టుడే ఐమ్ వెరీ హ్యాపీ. మెషిన్ హెల్ప్ లేకుండానే నువ్వు సాధించావు. నాకు తెలుసు, ఆ మెషిన్ నిజంగా ఫ్యాంటాస్టిక్. నాతో చిన్న సందేహం. ఏంటో చెప్పు. నేను ఇంత బాగా చదివానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నీకెందుకంత డౌట్ నోబితా? నువ్వు ఎందుకు బాగా చదివావంటే రాత్రంతా ప్రాక్టీస్ చేసావు కదా. ప్రాక్టీస్. డోరేమాన్, ఇటు చూడు. దీన్ని ఎలా చదవాలో చెప్పు. ట్రూలీ నోబితా. ట్రూలీ కరేజియస్ మీరోస్ చాలా ధైర్యవంతుడు. టయర్డ్ అయిపోయాడు కదా. అతను చాలా అలసిపోయాడు. కనీసం కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. తెల్లవారేదాకా ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. చాలా నీరసించిపోయాడు. డోరేమాన్, మీరోస్ చాలా బ్రేవ్ మ్యాన్ కదా. నోబితా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పట్లాగానే తెల్లవారింది. మీరోస్ మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఎంత అలసిపోయినా వెనక్కి తగ్గకుండా ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు.